ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే అనే పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుచుదాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ మీరున్న స్థలంలోనే ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నడుచు ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారంలో నే నడుచు ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. 1000 మంది కుడి అడుగుకు కూలినా కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి అడుగుకు కూలినా కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, కృపా మహదైశ్వర్యపు ఆత్మీయ వర్తమానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియా శ్రోతలారా, సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉన్నాం. ఎంతగానో దేవుడు మనను ఆశీర్వదిస్తూ కృపలో భద్రపరుస్తూ ఉన్నారు, క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అలాగే కొనసాగించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత ప్రార్థన అనుభవము మరి ఇప్పుడు ఎంతైనా అవసరం. మీ గృహాల్లో ఉండి ప్రార్థన చేస్తూ వాక్యాలు వింటూ మీరు ఈ కృపా మహదైశ్వర్యపు వర్తమానాలు వీక్షిస్తూ ఆత్మీయంగా మీరు బలపడాలని, అలాగే మీరు విన్నటువంటి ఈ వాక్యాలు అనేకులకి షేర్ చేయాలని కూడా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. మంచి పేర ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు
యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. మంచిది. ప్రభునందు పేర మనం చదువుకున్న ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెహోషాపాతు భయపడి అనేటువంటి మాటను గురించి మనం చూస్తున్నాం. యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు అని చూస్తాం. యెహోషాపాతు ఎందుకు భయపడ్డాడు? అసలు యెహోషాపాతు ఎవరు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పేరా, యెహోషాపాతు యూదా రాజ్యానికి ఆయన రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు అనగా అర్థం ఏంటంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. మనం చదువుకున్న వాక్యములో యెహోషాపాతు భయపడ్డాడు అని చూస్తున్నాం. ఎందుకు భయపడ్డాడు? దేనికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? యెహోషాపాతుని భయపెట్టినటువంటి విషయము ఏమిటి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పేరా, మొదటి వచనములో ఇలాగ వ్రాయబడింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ప్రభునని పేర యెహోషాపాతు భయపడటానికి కారణం ఏంటంటే, మొదటి వచనంలో మనం చదువుకున్నట్లుగా ఇక్కడ మోయాబీలు అనేవారు, అలాగే అమ్మోనీయులు అనేటువంటి వారు, మెయోనీయులు అనేటువంటి ఈ ముగ్గురు కూడా యెహోషాపాతు మీదికి దండెత్తి వచ్చారు. ఈ మూడు రాజ్యాలు, ఈ 3 రాజ్యాల నుండి, 3 దేశాల నుండి శత్రు సైన్యము ఒకేసారి పేర యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు. 3 శత్రు సైన్యాలు ఒకేసారి యెహోషాపాతు మీదకి, యూదా వారి మీదకి దండెత్తి వచ్చేసరికి యెహోషాపాతు భయపడిపోయాడు. ఒక సైన్యం అయితే ఎదిరించవచ్చు, జయించవచ్చు. ఒకేసారి 3 శత్రు సైన్యాలు నా మీదకి వచ్చాయి, ఇప్పుడు నేను ఏమి చేయాలి అని చెప్పేసి ఎంతగానో భయపడిపోతున్నాడు. అతడు భయపడుతూ ఇక ఆలోచన చేస్తున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఈ సైన్యాల్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన వచ్చిన పేరా. ఏమనంటే ఉపవాస దినము ప్రకటించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఉపవాస దినము ప్రకటించాలి అనేటువంటి ఒక ఆలోచన అతనికి వచ్చినప్పుడు యెహోషాపాతు వెంటనే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే పేరా, అతడు యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు, ఉపవాస దినమును ప్రకటించాడు, అలాగే యెహోవా సహాయం కొరకు వేడుకున్నారు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. శత్రువులను ఎదిరించటానికి, శత్రువును జయించటానికి యెహోషాపాతు అలాగే యూదా వారు చేసినటువంటి కార్యాలు 3 కార్యాలు ఇక్కడ. ఏమిటి అవి అంటే, ఒకటి ఉపవాసం ఉన్నారు. రెండోది పేర మనస్సు నిలుపుకున్నారు. మూడవది వేడుకున్నారు, యెహోవా సహాయము కొరకు వేడుకున్నారు. ప్రభునందు పేర ఈ మాటలు మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, శత్రు సైన్యాలు ఇదిగో యెహోషాపాతు మీదకి, యూదా వారి మీదకి వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో పేర యెహోషాపాతు
దేవుని యొక్క విచారణ చెయ్యాలి, ప్రార్థన చేయాలని అనుకొని ఉపవాసము ప్రకటించాడు, మనస్సు నిలుపుకున్నారు. అలాగే యెహోవాను ఆయన సహాయం కొరకు వేడుకున్నారు. ఇలాగూ వేడుకోవాలి అని చెప్పి అందరినీ పిలిపించినప్పుడు, యూదా అంతటా ప్రకటించినప్పుడు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, శిశువులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించటానికి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ప్రభుని పేర ఈ యొక్క అనుభవము ఎంతో శ్రేష్టమైంది. ఈ అనుభవం ఎంతైనా అవసరం. పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, శిశువులు కూడా వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. వీరందరూ వచ్చి ఇప్పుడు ఉపవాసం ఉన్నారు, మనస్సు నిలుపుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతున్నారు. కనుక ప్రభుని పేర ఒక భయంకరమైన గడ్డు సమస్య వచ్చినప్పుడు, ఎదురించలేని సమస్య వచ్చినప్పుడు, ఇది తీరదు అనుకున్న సమస్య వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రభుని పేర ఈ ప్రార్థన చేయటానికి మనస్సు నిలుపుకోవాలి. కొందరు ఉపవాసం అని అంటారు, కానీ ఉపవాసం ఉండదు. ఉపవాసం అంటారు, ఉప్మా తింటారు. ఉపవాసము అని అంటారు, మనస్సు నిలవదు, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు తినాలనుకుంటారు. కానీ ఉపవాసం వలన గొప్ప జయాన్ని చూడగలము అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రభుని పేర మనస్సు కూడా నిలుపుకోవాలి. ఉపవాసం ఉన్నాను అనుకోవటం కాదు, మనస్సు కూడా నిలుపుకోవాలి. ఇప్పుడు ఉపవాసం ఉండి మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారందరూ కూడా అలాగూ ఉపవాసం ఉన్నారు, మనస్సు నిలుపుకున్నారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు ప్రార్థన చేస్తూ పేర వారు ఒకేసారి తమ సమస్యను దేవునికి చెప్పలేదు. వారు ఏం చేశారు అంటే ముందు యెహోవాను ఘనపరిచినట్లుగా లేఖలో చూస్తాం. ప్రార్థన ప్రారంభించి ముందు దేవుని స్తుతిస్తున్నారు, ముందు దేవుని ఘనపరుస్తున్నారు. లేఖనంలో మనం పరిశీలన చేస్తే పేర దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటల్లో పేర దేవుని ఘనపరిచారు. ఆకాశమందున్న దేవుడివయ్యా నీవు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవేనయ్యా, నీవు బాహుబలము గలవాడవయ్యా, పరాక్రమము గలవాడవయ్యా, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు అని ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారుగా ఉండి దేవుని ఘనపరుస్తున్నారు. నిన్ను ఎదిరించటానికి ఎవరికి బలము చాలదయ్యా, నువ్వు గొప్పవాడవు అని వారు ముందు దేవుని ఘనపరిచారు. తర్వాత రెండవ అనుభవం ఏంటంటే పేర 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేళ్ల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ప్రభుని పేర ఇప్పుడు దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది రెండవ అనుభవం. అయా, ఈ దేశాన్ని నువ్వు మాకిచ్చావు, ఈ దేశములో కాపురం ఉన్నటువంటి అన్ని జనులు అందరిని కూడా తోలివేసి నీవు ఈ దేశాన్ని అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా ఉన్నట్లుగా నువ్వు ఇచ్చావు. ఈ దేశం నీవిచ్చిన దేశమయ్యా. అయితే ఈ దేశములో నుండి, నీవిచ్చిన దేశములో నుండి, నీ స్వాస్థ్యములో నుండి ఇదిగో మమ్మలను వెళ్ళగొట్టాలి అని శత్రువులు కాచుకొని ఉన్నారయ్యా.
ఈ దేశం నువ్విచ్చింది కదా అని ఆ సమయంలో దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది నువ్విచ్చిన దేశం, ఈ దేశాన్ని అయ్యా మేము పోగొట్టుకోకూడదయ్యా, ఈ దేశములో మేము నశించిపోకూడదయ్యా అని చెప్పి దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత మూడవ అనుభవం ఏంటంటే 9వ వచనంలో నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇప్పుడు మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారు ఉపవాసం ఉన్నారు, మనస్సు నిలుపుకున్నారు, ప్రార్థన చేస్తూ వారి ప్రార్థనలో ఏమి జ్ఞాపకం చేసుకున్నారంటే యెహోవా గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యముగా ఇచ్చిన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మూడవదిగా ఆ దేశములో ఉన్న మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, ఆలయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమంటున్నారో తెలుసా? నీవు ఇక్కడ ఈ మందిరములో చేసిన ప్రార్థనలు ఆలకించి మమ్మును రక్షిస్తావని ఈ మందిరమును నీ నామ ఘనత కొరకై కట్టించారయ్యా, ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారయ్యా. ఈ స్థలములో, ఈ మందిరములో నువ్వు ప్రార్థన ఆలకించేవాడవు అని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, మందిరములో ప్రార్థన ఆలకించేవాడని వారు జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనము ఆ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాగూ ప్రార్థన చేసి 11వ వచనంలోకి వచ్చేసరికి వారు ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు వారి సమస్యను చెప్తున్నారు. ఒకేసారి సమస్యను చెప్పలేదు, ఒకేసారి తమ సంగతి ఏంటో చెప్పలేదు. ముందు దేవుణ్ణి ఘనపరిచారు, తర్వాత దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు, తర్వాత మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు. ఇప్పుడు వారి సమస్య చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వారి సమస్య అంటే 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, సమస్య చెప్పుకున్నారు. అయ్యా, ఈ దేశములో నుండి నీవిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మల్ని లేకుండా చెయ్యాలని, మమ్మల్ని వెళ్ళగొట్టాలని, మమ్మల్ని తోలివేయాలని ఇదిగో శత్రువులు అయ్యా నిర్ణయించుకొని వచ్చారయ్యా. ఇది నువ్వు ఒక్కసారి దృష్టించు, నీవు దృష్టించి ఇదిగో నీవే తీర్పు తీర్చాలి. మా మీదకి వచ్చుచున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు అని ప్రార్థన చేశారు. మాకు శక్తి చాలదయ్యా, ఏమి తోచకుండా ఉన్నామయ్యా, ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామయ్యా, వారిని ఎదిరించటానికి మాకు శక్తి చాలదయ్యా. మా దిక్కు నీవే, మా దిక్కు నీవేనయ్యా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా. మా తండ్రివి నీవే, మా దేవుడవు నీవే, మా దిక్కు నీవే, మా వైద్యుడవు నీవే, నీవు తప్ప మాకెవరు లేరయ్యా అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. మా దిక్కు నీవే అని ప్రార్థన చేశారు. అక్కడ అంటారు ఇదిగో మాకు శక్తి చాలదు అని అంటారు. మాకు శక్తి చాలదు అంటాడు. హిజ్కియా కూడా లేఖన భాగంలో మనం చూస్తే హిజ్కియా కాలంలో అక్కడ చెప్పబడిన మాటను మనం పరిశీలన చేస్తే ఇదిగో మేము పిల్లలను కనవచ్చితిమి కానీ కనుటకు శక్తి చాలట్లేదంట, శక్తి లేదంటారు. శక్తి లేకుండా ఉన్నారు, జయించడానికి శక్తి లేదు, ఎదిరించడానికి శక్తి లేదు, పోరాడటానికి శక్తి లేదు. ఇదిగో రోగాలను, ఇదిగో శత్రువులను జయించడానికి శక్తి లేదు, సమస్యలను ఎదిరించడానికి శక్తి లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, శక్తి చాలకుండా ఉన్నదయ్యా, మాకు శక్తి లేదు అని ప్రార్థన చేశారు. దేవునికి మొరపెట్టారు.
కనుక మా దిక్కు నీవేనయ్యా, అయ్యా నీవు తప్ప మాకెవరు లేరు అని వారు ప్రార్థన చేశారండి. వారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇదిగో ప్యారా, వారు మొర్ర పెడుతూ ఉంటే, వారు దేవుని అడుగుతూ ఉంటే అందరు యెరూషలేములో కూడుకున్నారు ప్యారా. యెహోషాపాతు అక్కడ ఉన్నాడు ప్యారా. ఇదిగో పురుషులేమి, స్త్రీలేమి, అలాగే పిల్లలేమి, శిశువులేమి అందరూ కూడి వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, మొర్ర పెడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, కన్నీరు కార్చుచున్నారు. అయ్యా మా దిక్కు నీవే, మా దిక్కు నీవేనయ్యా, ఈ సమస్య నుంచి విడిపించేవాడు నీవే, మా శత్రుల నుంచి విడిపించేవాడు నీవే అయ్యా. గొప్ప దేవుడు కదయ్యా, ఈ దేశాన్ని స్వచ్ఛముగా ఇచ్చావు కదయ్యా, నీ మందిరము గొప్పది కదయ్యా, ఇక్కడ ప్రార్థన ఆలకిస్తావు కదయ్యా అని వారు దేవునికి మొరపెట్టారండి. వారు ప్రార్థన చేశారు, మొరపెడుతూ ఉన్నారు, మొరపెడుతున్నారు. అలాగ మొరపెడుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? వారందరూ కూడి ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ప్రేరా, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ప్రేరా, కూడి ఉన్న వారిలో యహజీయేలు అనేటువంటి ఒక వ్యక్తి మీదకి వచ్చేసింది దేవుని ఆత్మ. యహజీయేలు అనే వ్యక్తి మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ప్రేరా, అతడు ఆత్మ చేత నింపబడ్డాడు, ఆత్మ చేత రేపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ చేత రేపబడి అతడు లేచి ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. అతని పేరు యహజీయేలు. యహజీయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చూచును అని అర్థం.